హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఆశ్రమం మీకు చూపిస్తున్నాను. అదే శంబలా నగరి అండి. శంబలా నగరి ఎస్కోట దగ్గర నుంచి 3 కిలోమీటర్లు, విజయనగరం డిస్టిక్ ఇది. ఇక్కడికి ఏంటంటే ఒట్టి చేతులతో రండి, అనంతమైన శక్తిని బయటికి తీసుకెళ్ళండి అంటారు. ఈ ఆశ్రమం చాలా చాలా ఫేమస్ అండి. ఇప్పటివరకు నాకు తెలియదంటే నేనే అసలు చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఎంతో ఫేమస్ అయినటువంటి ఆశ్రమం మనకు తెలియకపోవడం మన యొక్క బ్యాడ్ లక్ అనుకోవాలి. ఎందుకంటే ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. గోశాల ఉంటుంది ఎంట్రన్స్లోనే. గోశాలకు వచ్చి ప్రతి ఒక్క జోబుని కూడా మనం 2 చేతులతో తాకి వెళ్ళాలి. అలా తాకగానే ఇందులో ఉన్న ధ్యానం నాన్నగారు ఉంటారు. ఆయన 7 సంవత్సరాల నుంచి అజ్ఞాతం ఉన్నారంటే రూమ్లో ధ్యానం చేసుకుంటుంటారు. బయటికి రారు, భోజనం తింటారు, ఓన్లీ ధ్యానం చేసుకుంటున్నారు. ఆయన గత 15 సంవత్సరాల బట్టి మౌనంగా ఉన్నారు. ఆయన యొక్క శక్తి ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విగ్రహానికి కానివ్వండి, గోవుకి కానివ్వండి యొక్క శక్తి వెళ్తూ ఉంటుంది. ఈ ఆశ్రమానికి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా యొక్క శక్తిని తీసుకెళ్ళి మన ఆరోగ్యంగా ఆనందంగా ఉండడం కోసం మనకి పనిచేస్తుంది. చూడండి, ధ్యాననాన్న గారి విగ్రహం స్టార్టింగ్లో ఇలా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్తే మహావిష్ణువు పాదాలు ఉంటాయి. బ్రహ్మ కడిగిన పాదాలు అని చెప్పి అక్కడ మనం అభిషేకం చేసుకోవచ్చు. మన తాళం తాకించి మన కోరికలు నెరవేర్చుకోవచ్చు. అలాగే ముందుకెళ్తే 3 అడుగులు ఎత్తైనటువంటి ఒక శివలింగం ఉంటుంది. పశుపతినాథుని శివలింగం ఉంటుంది. ఆ శివలింగాన్ని అభిషేకం చేసి తాకి మన కోరికలు నెరవేర్చుకోవచ్చు. అలాగే కొద్ది ముందుకెళ్తే సూర్యనారాయణ స్వామి విగ్రహం ఉంటుంది, పంచలోహాలతో తయారు చేసింది. ఆ విగ్రహానికి జ్ఞాననాన్న గారు చూసారా ఫోటో పైన, అని యోగా చెప్పేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఏమైనా ధ్యానం చేసుకుంటున్నారు, దానివల్ల శక్తి అందరికి వెళ్తుంది. సూర్యనారాయణ స్వామిని వెనకాలకి వెళ్ళి ఆయన్ని పట్టుకొని మనస్ఫూర్తిగా మనం శరీరంతో తాకించి 2 చేతులు జోడించి మన కోరిక చెబితే కోరిక కంపల్సరీ నెరవేరుతుందని చెప్పి అందరూ అంటున్నారు. చాలామందికి అలా జరిగిందంట. దానివల్ల మేము ఒకరు చెప్తూ వచ్చాము. అలాగే ఇక్కడ స్పెషల్ అంటే ప్రతి ఆదివారం నాడు సండే, ఎవ్రీ సండే ఇక్కడ ఒక తీర్థం ఇస్తారు. 2 రకాలైనటువంటి తీర్థాలు ఇస్తారు. దానివల్ల ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత చాలామందికి హార్ట్ అటాక్స్ రావడం, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం జరుగుతుంది. బ్లడ్ గడ్డకట్టడం వల్ల. ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి మాకు ఒక తీర్థం ఇస్తారు. అంటే శరీర శుద్ధి అవ్వడం కోసం ఒక తీర్థం ఇస్తారు. ప్రతి ఆదివారం నాడు ఉదయం 9 గంటల నుంచి 11:30 మధ్యలో ఇస్తారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనం పెడతారు. భోజనం తిన్నాం మేము. చాలా చాలా హైలైట్ ఫ్రెండ్స్, నిజంగా అద్భుతం. అటువంటి భోజనం మేము బయట ఎక్కడ తినలా. ఎందుకంటే ఈ యొక్క శక్తి, ఆ స్వామి శక్తి ఏదైతుందో ఆ యొక్క ఎనర్జీ వల్ల ఆ టేస్ట్ చాలా చాలా బాగుంది. అలాగే ఇది ఏంటంటే పూర్వం మన హిందూ సంప్రదాయం ఎలాగైతే ఉందో అవన్నీ ఇక్కడ పాటిస్తున్నారు. అట్ల తద్ది పండుగ చేస్తారు. అలాగే సంవత్సరానికి ప్రతి కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తారు. 9 అడుగుల దీపం ఉంటుంది. ఆ దీపం వెలిగిస్తున్నారు. ఈ 9 అడుగుల దీపంలోను కూడా 300 కేజీలు నెయ్యి వేసి ఆ యొక్క దీపం వెలిగిస్తారు. అరుణాచలంలో మనకి రమణ మహర్షి కొండ మీద ఎలాగైతే వెలిగిస్తారో సేమ్ అదే ప్రొసీజర్ ఇక్కడ చేస్తారు. కార్తీక పౌర్ణమి వారం రోజులు కూడా ఇక్కడ ఖాళీ ఉండదు. అలాగే ఇక్కడ ఆడవాళ్ళతో అట్ల తద్ది పండుగ చేయిస్తారు. అలాగే అంటే వీళ్ళు ఏంటంటే పూర్వ వైభవం తీసుకొస్తున్నారు. కొందరు ఏంటంటే చాలామంది భూమి అంతమైపోతుంది అదేదని చెప్పి అంటారు కదా, కలియుగం పోతుంది, ఆ యుగం అంతమైపోతుంది అంటారు కదా. అలాంటివన్నీ కాకుండా అందరూ ధ్యానం చేయడం ద్వారా, అలాగే ఈ యొక్క పూర్వ వైభవం రావడం వల్ల, తర్వాత మన షట్చక్రాలు యాక్టివేట్ చేసుకోవడం వల్ల, మన యొక్క ధ్యాన శక్తి వల్ల ఈ విశ్వానికి మంచి ఎనర్జీ వెళ్తుంది. దానివల్ల భూమికి ఎనర్జీ వెళ్ళి భూమాత ఎక్కువ కాలం ఉండడం కోసం వీళ్ళ ప్రయత్నము, విశ్వ కోసం పనిచేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ 333 కేజీల గంట ఉంటుంది. ఆ గంటని కొట్టి ఆ గంటను పట్టుకోవడం వల్ల ఏంటంటే మనలో ఉన్న షట్చక్రాలు యాక్టివేట్ అవుతాయి. అలాగే ఇక్కడ అంతా హెల్త్ సంబంధించిందే ఉన్నాయి. ఇక్కడ క్రిస్టల్స్ కింద కాంక్రీట్ వేసారు చూసారా, గోళీల టైపు. అలాగే దాని మీద నడడం వల్ల మనలో ఉన్న 7 చక్రాలు యాక్టివేట్ అవుతాయి. అలాగే ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి 7 నదుల నుంచి ఒక్కొక్క నది నుంచి ఒక్కొక్క రాయిని తీసుకొచ్చి ఇక్కడ ఆ 7 రాళ్ళు కూడా ఇక్కడ పెట్టారు. అవే క్రిస్టల్స్ కూడా అంటారు వీటిని. దీన్ని పట్టుకుంటే మనకి చాలా ఎనర్జీ వస్తాయి. కింద నుంచి మూలాధారం నుంచి సహస్ర చక్రం వరకు మనకి 7 చక్రాలు ఉంటాయి కదా, ఆ 7 చక్రాలు యాక్టివేట్ అవుతాయి. కింద మూలాధారం నుంచి సహస్రం వరకు ఒక్కొక్క చక్రాన్ని చేతులతో తాకించి నసలతో తాకించడం వల్ల మనలో 7 చక్రాలు యాక్టివేట్ అవుతాయి. అలా గంట చూసారైనా గంట కొట్టి అలా దాన్ని తాకడం వల్ల 2 చేతులతో పట్టుకోవడం వల్ల దానిలో మన 7 చక్రాలు ఆ యొక్క ధ్వని వెళ్ళి మనలో 7 చక్రాలు యాక్టివేట్ అవుతాయి. అలాగే ఇక్కడ వినాయకుడు, లక్ష్మీనారాయణుడు, శివపార్వతులు, సరస్వతి ఉన్నారు. ఈ విగ్రహాలు కూడా మనం పట్టుకుంటే ఆ యొక్క శక్తి మనకి బాగా ఆరోగ్యంగాను ఎంతో పనిచేస్తుంది. అలాగే ఇక్కడ ఎన్నో ప్రోగ్రామ్స్ వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అంతా ఫ్రీయే. ఇక్కడ అన్నదానం అయిపోయిన తర్వాత భోజనం బాగుందని చెప్పి నేను డబ్బులు ఇవ్వడానికి వెళ్ళాను.
వెళ్తే వాళ్ళు తీసుకోలేదు. అన్నదానానికి దేనికి కూడా డబ్బులు తీసుకోరు. హుండీ లేని గుడి అదండి ఇది. హుండీ ఉండదు. ఎవరి దగ్గర రూపాయి తీసుకోరు. అంతా ఫ్రీగానే. కానీ ఎందుకు మరి డబ్బులు ఎలా నడుస్తుంది సంస్థ అంటే, దీనివల్ల ఇక్కడికొచ్చి ఎంతోమంది ఆరోగ్యం అంటే ఎవరైనా పిల్లలు పుట్టలేని వాళ్ళు పిల్లలు పుట్టినా, తర్వాత పెళ్లి కానోళ్ళు పెళ్ళైనా, అలాగే మన ఆరోగ్యం బాగోకపోయినా, ఇంట్లో సమస్యలు తీర్చుకున్న వాళ్ళు ఇక్కడికొచ్చి కోరికలు నెరవేరుతున్నాయి వాళ్ళకి. ఆ యొక్క ధ్యానం నాన్నగారి యొక్క శక్తి వల్ల ఆ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. ఆ నెరవేర్చడం ఎవరైతే నెరవేరిందో వాళ్ళు బయట ఎంతో డబ్బులు ఖర్చు పెడితేనే గానీ ప్రాబ్లమ్ క్లియర్ అవ్వవు. ఇక్కడ రాగానే ప్రాబ్లమ్ క్లియర్ అవ్వడం వల్ల అలాంటి వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకుంటారు తప్ప వీళ్ళు డబ్బులు తీసుకోవట్లేదు. అలాగే ఇక్కడ మధ్యాహ్నం పూట భోజనం పెడతారు ఆదివారం నాడు. అసలు చాలా చాలా అద్భుతము. చాలా చాలా టేస్ట్ ఉంటది. ఎందుకంటే ఆ ఋషి యొక్క శక్తి వల్ల ఆ యొక్క మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఇక్కడ చెట్లుంటాయి. చూసారండి చెట్లు? ప్రతి చెట్టు దగ్గరికెళ్ళి కౌగిలించుకొని మనం దాన్ని థ్యాంక్ యూ చెప్పుకుంటే మనలో ఉన్న నెగెటివ్ ఎనర్జీస్ ఏదున్నాయి పోతాయన్నమాట. అలా చూసారా అమ్మవారు గాయత్రీదేవి అమ్మవారు ఆ గుడుల చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి లోనకొచ్చి అమ్మవారిని తాకి మన యొక్క కోరికలు చెప్పుకుంటే అవి క్లియర్ అవుతాయి. అలాగే కిందన బిందె ఉంటుంది, వెండి బిందె. ఆ వెండి బిందెలో మన చేయిలు 2 జోడించి అమ్మవారికి యొక్క మన కోరికలు చెప్పుకుంటే అవి కంపల్సరీ నెరవేరుతున్నాయి చాలామందికి. ఏ గుడిలో అయినా సరే అమ్మవారిని తాకనివ్వరు విగ్రహాన్ని, ప్రతి గుడిలో కూడా. కానీ ఇక్కడ ఏంటంటే ఆ నాన్నగారి యొక్క ధ్యానం శక్తి వల్ల మన అమ్మవారిని తాకొచ్చు. ప్రతి వస్తువుని తాకడం వల్ల మనలో ఉన్న 7 చక్రాలు యాక్టివేట్ అవ్వడం కాకుండా మన ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మన కోరికలు ఏదైతే ఉన్నాయో కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే ఇక్కడ ఎన్నో ప్రోగ్రామ్స్ వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అందులో పెళ్లి కాని వారు ఎవరైతే వచ్చి ఇక్కడ చెప్పుకున్నారో అమ్మవారికి పెళ్లి అవుతుంది. అలాగే పెళ్ళి అయిన వెంటనే అదే రోజు పెళ్ళి అయిన వెంటనే పెళ్లి బట్టలతో ఇక్కడికి వచ్చేస్తే వాళ్ళకి రుద్రాక్ష ఇస్తారు. అలాగే దానివల్ల ఏంటంటే వాళ్ళ వైవాహికమైనటువంటి జీవితం బాగా ఉండడం కోసం, ఆరోగ్యం ఉండడం కోసం అది చేస్తారు. అలాగే పిల్లలు పుట్టకపోయినా సరే వాళ్ళు పిల్లలు పుట్టలేని వాళ్ళకి ప్రతి పౌర్ణమికి ఉదయం 8 గంటలకల్లా వస్తే రిజిస్ట్రేషన్ పంపిస్తారు. వాట్సాప్లో ఉంటుంది. వీళ్ళకి వచ్చిన వాళ్ళకి చెప్తారు. ఇక్కడ మీరు వస్తే ఒకసారి ఇక్కడ అంతా అర్థమవుతుందన్నమాట. మన దగ్గరలోనే ఎంతో వాల్యుబుల్ అటువంటి అంటే ఆధ్యాత్మికంగా మన ఆరోగ్యం కోసం ఇటువంటి ఆసనం పెట్టినందుకు నిజంగా మన అదృష్టం అది. ఇక్కడికి ఒకసారి రండి, అన్ని వివరాలు తెలుస్తాయి.